ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4:6. దీన హృదయం గలవారు కృపను వెతుకుతూ ఉంటారు కాబట్టి దేవుని ద్వారా అది వారికి దొరుకుతుంది. దీన హృదయం గలవారు మధురమైన కృపా ప్రవాహానికి లొంగిపోతూ ఉంటారు కాబట్టి అది వారి మీద ఇంకా అధికంగా కుమ్మరించబడుతుంది. దీన హృదయం గలవారు వారు దీన హృదయాన్ని బట్టి దేవుడు తన కృపను వారికి అనుగ్రహిస్తాడు. ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకునేలా నిన్ను నువ్వు తగ్గించుకుని నీ సొంత దృష్టిలో నువ్వు ఎంతో చిన్న వ్యక్తిగానో నువ్వు గ్రహించినప్పుడు అంత దీన మనసు నీకు ఉంటుంది. ఎప్పుడైతే అంత దీనత్వాన్ని నువ్వు కలిగి ఉంటావో దేవుడు దీనత్వంలో ఉన్నటువంటి నీ పరిస్థితిని బట్టి నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో నిరుపేదలం, నిస్సహాయులం, అయోగ్యులం, కానీ మన దీన హృదయంతో ఉండకపోతే దేవుడు మనని ఆశీర్వదించడు. దీనత్వానికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే, మళ్ళీ మనం హెచ్చించుకున్నట్లయితే పాపము చేసిన వారుగా కూడా మనం ఉంటాం. కాబట్టి మనం తగ్గించుకుని దీనత్వం మనం కలిగి జీవించినప్పుడు దీనులకు తన కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి మనం తగ్గించుకున్నాం, ఆయన కృపను పొందుకుని అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుకుందాం, నాతో కలిసి ఏకీభవించండి. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. రాత్రంతా కూడా మీరు కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఈ రోజు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఈ ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి కుటుంబంతో ఈ లేఖనం ద్వారా మాట్లాడారు. దీనులకు కృప అనుగ్రహిస్తాను అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా మీ నామమును హెచ్చించి మమ్మల్ని దీనులుగా ప్రభా మీ ఎదుట మా జీవితాన్ని కనపరుచుకుని గొప్ప కృపను పొందుకునే సహాయం దయచింది. ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మీరు ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పారు. కాబట్టి మీ కృపను పొందుకునేటువంటి పరిస్థితులు మాకు అనుగ్రహించి మీ కృపకు దూరం కాకుండా మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఈ దినము దేవాలయంకి వెళ్ళడానికి కృప చూపించండి, ఆరాధించి రావడానికి కృపను దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నేను భయంకరమైన ఎండవేడిలో మీ సహాయం దయచేయండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కృప చూపించండి. శిలువ ధ్యానాలు, కూడికలు జరుగుతున్నటువంటి సందర్భాలు మీ కృపను మాకు దయచేయండి. ఈ దినమంతా కూడా మీ దీవెనలతో నింపి మా పాదములు రాయి తగలకుండా మీ మహాకృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీనులైనటువంటి మాకు మీ కృపను అనుగ్రహించి ఆశీర్వాదంతో నింపుతారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.